ఆధ్వర్యంలో అఖిలపక్ష నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు కె రామకృష్ణ హాజరయ్యారు. లోక్సభలో పోలవరంపై వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని, రాజ్యసభలో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఎత్తు తగ్గించడం లేదు అని రెండు రకాల సమాధానాలను బీజేపీ చెప్పిందని సిపిఐ ఆరోపిస్తోంది. పోలవరం ఎత్తుపై బీజేపీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా నిర్మించి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలంటున్న కె రామకృష్ణతో మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణ మేడ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. రీహాబిటేషన్ కల్పించాలి, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా నిర్మించాలి, ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే పోలవరం ప్రాజెక్టు పైనటువంటి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలతో చేస్తున్నారు. దానిలో భాగంగా విజయవాడలో ఈ రోజు తీసుకున్నట్లయితే అఖిలపక్షంతో సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో కలిపి ఈ రోజు అయితే విజయవాడ లెనిన్ సెంటర్లో అయితే ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సిపిఐ రామకృష్ణ గారిని, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా నిర్మించాలని ఈ రోజు చేస్తున్నటువంటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అలాంటి పోలవరం ప్రాజెక్టుని ఇవాళ గాలికి వదిలేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంతో ఆటలాడుకుంటా ఉంది. ఈరోజు లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో మరో రకంగా వారు మాట్లాడుతూ ఉన్నారంటేనే ఈ రాష్ట్రమన్నా, ఈ రాష్ట్ర ప్రజలన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఏమాత్రం కూడా లెక్కలేని పరిస్థితి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం వల్ల, ఒక దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ అన్ని అంశాల విషయంలో గత 9 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తూ ఉంటే ఏ ఒక్క అంశంలో కూడా నువ్వు నిలదీయలేకపోతా ఉన్నావు. నువ్వు ఆ రోజు ఎన్నికలప్పుడేమో నేను నిలదీస్తాను, మెడలు వంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మాట్లాడలేకపోతా ఉన్నావు. కాబట్టి ఇవాళ మేము అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా కలుస్తూ ఉన్నాం, రైతు సంఘాలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరినీ ఆహ్వానించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మేము పోరాటానికి పూనుకుంటా ఉన్నాం. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం టీడీపీ చేసిన తప్పుల వలన ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఈ స్థాయిలో ఉందని చెప్పడం ఈ ప్రభుత్వం చెప్తుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ ఎవరు ఇప్పుడున్న అధికార పార్టీ చేసిన తప్పుల వలన ఈ విధంగా ఉందంటున్నారు. కానీ బీజేపీ చూసుకుంటే సాక్షాత్ ప్రధానమంత్రి దీన్ని యొక్క పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా యూజ్ చేశారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలుగా చూస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇవాళ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. గతంలో అందరం కూడా మాట్లాడాం. ఇవాళ అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోతా ఉంది. కాబట్టి ఏమంటే ఒక డ్యామ్ కట్టేటప్పుడు కానీ, ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు కానీ ఒక 10 రూపాయలు దుర్వినియోగం కావచ్చు, దాన్ని అది ఒక అంశం. కానీ ఆ పేరుతో ఇవాళ మొత్తం ప్రజలకే అన్యాయం చేసే పద్ధతుల్లో, దాని యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మేము ఇవాళ నిలదీస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా ముందుకు రావాలి, అందరి సహకారం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆ రకంగా ముందుకు రాకపోతే మాత్రం చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని లిఖించాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది తాజా పరిస్థితి. ఏదైతే పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వంతో పోరాడైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తి చేయాలి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల యొక్క మెడలు వంచైనా సరే ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొస్తామని